రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిభ కలిగిన కళామతల్లి ముద్దుబిడ్డలకు ఇచ్చే ఉగాది పురస్కారాలను ఈ ఏడాది కూడా బహుకరించింది. ఈ ఉగాది పురస్కారాలలో సూళ్లూరుపేటకు కూడా ప్రత్యేక స్థానం దక్కింది. ఇక వివరాల్లోకి వెళితే సూళ్లూరుపేట పట్టణం బాపూజీ కాలనీకి చెందిన ఓసిలి ముని కుమారి మరియు ఓజిలి వెంకటేశ్వర్లు నాదస్వర విద్వాంసులుగా పేరు ప్రఖ్యాతలు గడించారు. ఏ గ్రేడ్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్న వీరిరువురు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మరియు టీటీడీ ఛానల్లో నాదనీరాజనం లాంటి కార్యక్రమాలకు పలుమార్లు నాదస్వర విద్వాంసులుగా తమ యొక్క ఖ్యాతిని చాటారు. ముని కుమారి మరియు వెంకటేశ్వర్లు యొక్క ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉగాది పురస్కారాల్లో భాగంగా వారికి కళారత్న అవార్డును బహూకరించింది. దీనిలో భాగంగా ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వీరిరువురు కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారం అందుకున్న వీరు ఇరువురికి సూళ్లూరుపేట పట్టణంలోని బాపూజీ కాలనీవాసులు ప్రశంసల జల్లు కురిపించారు. ఆగమనం మరింత విశేష సొగసునిస్తోంది, సొబగనిస్తుందనేటువంటి భావనను కూడా వ్యక్తం చేసుకుంటూ తరలివచ్చిన మంత్రివర్యులకు అందరికీ పేరు పేరున హార్దిక స్వాగతమని మనవి చేసుకుంటూ, అనుకున్నది సాధించే వరకు అలుపెరగని ధీరుడు మన అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. జర్నలిజం కె రాణి గారు, పెయింటింగ్ విభాగం నుంచి ఎం వినయ్ కుమార్ అండ్ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ విద్వాంసులు కళ్యాణరామన్ గారు నిలయ విద్వాంసులుగా సేవలు అందిస్తూ ఉన్నారు ఆకాశవాణిలో. తర్వాత సోషల్ సర్వీస్ డాక్టర్